సాలెపురం పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే వచ్చాను. ఇప్పుడు లోపలికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేస్తాను. జరిగింది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్కి. సార్ నమస్తే అండి, కట్ చేశారు. అవునా, అదే ఒకసారి అవునండి, మిమ్మల్ని వీడియో తీస్తున్నాను సార్. ఎందుకంటే ఒక నమ్మకం కోసంలేండి. ఎందుకంటే లాస్ట్ టైము ఒక వ్యక్తిని నమ్మి మోసపోయాను సార్ నేను. ఒక్క నిమిషం ఈ కాల్ రికార్డు వినండి. ఆ తర్వాత వాడితో నేను మాట్లాడిన రికార్డు కూడా ఉంది, స్క్రీన్ రికార్డు కూడా చేశాను, వీడియో కాల్ చేసి డైరెక్ట్గా. అది క్లియర్గా అప్లోడ్ చేస్తాను. అయితే విషయం ఏంటంటే, నిన్న ఒక వీడియో పెట్టాను కదా, జీడిపప్పు విషయంలో నన్ను నమ్మించి మోసం చేసి డబ్బులు తీసుకుని తర్వాత బ్లాక్ చేసేసాడు అని చెప్పేసి అన్నాను కదా. అయితే వాడు ఈ విధంగా చాలామందిని మోసం చేసుకుంటూ వచ్చాడు. దానికి సంబంధించి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాను, కంప్లైంట్ కూడా చేశాను నిన్న. అయితే ఈ రోజున వాడికి మా అమ్మ నెంబర్ నుంచి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే వాడు లిఫ్ట్ చేశాడు. వాడి కాల్ రికార్డ్ చేశాను. ఒకసారి మీ ఫేస్ చూపించానంటే వాట్సాప్లో ఫోటో పంపించాడు. నాకు నమ్మకం కుదరక వాడికి నేను మళ్ళీ వీడియో కాల్ కూడా చేశాను. ఏంటి, అది కూడా రికార్డ్ చేశాను. ఇప్పుడు వరుసగా ప్లే చేస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, మీరు జాగ్రత్త పడతారు అని. నేను పోయా, మీరైనా జాగ్రత్తగా ఉంటారుగా. క్లియర్గా వినండి, తప్పుగా అర్థం చేసుకోవద్దు. కొన్ని బూతులు ఉంటాయి, దయచేసి మీ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మాత్రం చూడండి. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే అండి. ఫేస్బుక్లో జీడిపప్పు కోసం నెంబర్ ఇచ్చారు. చెప్పండి. అదే సార్, ఎంత అండి కేజీ? కిలో 580 అండి. కిలో 580. అవునండి. ఫేస్బుక్లో వేరేలాగా ఉంది సార్. ఏముందండి? 550 అట్లాగా. 580 అండి కిలో. 580 ఫైనల్ ప్రైస్ సార్. అవునండి. సార్ కొంచెం ఎక్కువ మొత్తంలో తీసుకుంటారు, రేట్ ఏమన్నా కొద్దిగా. ఎక్కడి నుంచి చేస్తున్నారు మీరు? సార్ ఎక్కడి నుంచి చేస్తున్నారండి? మార్కాపురం సార్. మార్కాపురమా? ఇది మనకు విశాఖపట్నం నుంచి వస్తుందండి. విజయవాడ కూడా సప్లై చేస్తాను. మీకు విశాఖపట్నం నుంచి వస్తుందా సార్? అవునండి, పలాస. ఓకే సార్, నాకు బద్ద ముక్క కావాలండి. బద్ద వచ్చేసి 550 అండి. బద్ద 550. ఓకే సార్. గుళ్ళు వచ్చి 580. గుళ్ళు వచ్చేసి 580. బద్ద ముక్క తీసుకుంటామండి. ఇప్పుడు ఎట్లా పంపిస్తారు ఇవన్నీ? ఎంత కావాలి? ఒక 40 కేజీలు అట్లా తీసుకుంటాను సార్. 40 కిలోలు అంటే ఆర్టీసీ వేస్తానండి. ఆర్టీసీ బస్సులు? ఓకే సార్. ఆర్టీసీ కారు. ఓకే, ఇది మీరు ఎక్కడ సార్ లొకేషన్? ఇది పలాస, విజయవాడ, విశాఖపట్నం అండి. విశాఖపట్నం. ఎక్కడండి విశాఖపట్నంలో? మధురవాడ అండి. మధురవాడనా? ఓకే సార్. ఇప్పుడు పంపిస్తారండి? 40 కిలోలు అంటే ప్రస్తుతానికి లేదండి నా దగ్గర. ఓకే, ఎంత అయితే పంపగలరు సార్? ఒక 20 కిలోలు అయితే ఉంటుంది. 20 కిలోలు అంటే చూడండి సార్, వేరే వాళ్ళ దగ్గరే ఉన్నా. లేదండి, ప్రజెంట్ అయితే స్టాక్ ఇక్కడ లేదు. 20 కిలోలు అయితే ఉంటుంది. 20 కిలోలు అయితే ఉంటుంది. సరే, 20 కిలోలు పంపించండి సార్, చేసేదేమన్నా. మళ్ళీ ఎన్ని రోజులు మీ కాడికి వస్తుందండి ఆ సరుకు? అంటే నా దగ్గర ఒక 4-5 డేస్ అయితే స్టాక్ ఉంటుందండి. 4-5 డేస్ స్టాక్ ఉంటుంది. ఓకే, మీ పేరు సార్? నా పేరు శివారెడ్డి అండి. శివారెడ్డి గారు. ఓకే సార్, పంపించండి సార్. అయితే పేమెంట్ అండి? అడ్రస్ సార్. పేమెంట్ ఇస్తాను సార్. పేమెంట్ ఇవ్వకుండా ఎట్లా అండి? అదే, నాకు ఒకసారి వాట్సాప్లో మీ డీటెయిల్స్, ఫోన్ నెంబర్ అన్నీ పెట్టండి సార్. చేస్తాను. ఓకే సార్, నేను పంపిస్తాను. మీరు ఒకసారి ఆ పప్పు కూడా ఒకసారి క్వాలిటీ ఎట్లా ఉంటుందో పంపిస్తారండి? ఒకసారి వాట్సాప్లో హాయ్ అని పెట్టండి, పంపిస్తానండి. ఓకే సార్, పెడతాను సార్. ఓకే. చూసాను సార్. మీకు సెకండ్ పంపించిన వీడియోలో వచ్చేది అది కొంచెం మిక్సింగ్ వస్తుందండి. 4 పీస్ మిక్సింగ్ వస్తుంది. 4 పీస్ మీకు అది సరిపోతుందండి సార్? చూడండి. అది వద్దులే సార్, ఫస్ట్ ప్యాకెట్లో పంపించిన క్వాలిటీ బాగుందండి. 550 పడుతుంది. ఓకే సార్, అదే తీసుకుంటాను. అదే అండి, నాకు ఒకసారి మీ పేరు, ఫోన్ నెంబరు, అడ్రస్, డీటెయిల్స్ పంపించండి సార్. చేస్తానండి. ఇప్పుడు మనీ ఎట్లా సార్? సేమ్ అండి, జీపే ఉంది, పేటిఎం ఉంది. అంటే ఎట్లా ఇప్పుడు మొత్తం ఒకేసారి పంపించాలా లేకపోతే ఎలాగండి? మీరు రెగ్యులర్ తీసుకుంటా అంటే చూడండి, లేదంటే ఒకసారి అంటే చూద్దాం. అంటే మనం దేనికోసం మీకు? నాది చిన్న వ్యాపారం లేదు సార్. బిజినెస్ అంటే రెగ్యులర్ తీసుకుంటారా? రెగ్యులర్ తీసుకుంటాను సార్. సరే అండి, ఒక 60% వేయండి. మీ రిమైనింగ్ బ్యాలెన్స్ మీకు డెలివరీ అయిన తర్వాత చేయండి. రిమైనింగ్ డెలివరీ అయిన తర్వాత చేయమంటారు? ఓకే సార్. అదే, ఇప్పుడు మీకు ఒకసారి నెంబర్ పంపించండి సార్. ఇదే నెంబర్ పంపించాను. సేమ్ నెంబర్ అండి, జీపే ఉంది, పేటిఎం ఉంది. మీ పేరు, ఫోన్ నెంబరు, అడ్రస్, డీటెయిల్స్ పంపించండి. ఓకే సార్. సార్ మిమ్మల్ని ఒకసారి చూడొచ్చా అండి? చూడండి. ఒకసారి ఫోటో పంపిరా సార్, ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో తీసుకుంటున్నాం కదా.
థ్యాంక్ యూ సార్, పంపించండి సార్. ఇదిగో, ఇప్పుడు ఆ దొంగలంజా కొడుకుతో కాల్ మాట్లాడాను కదా, దానికి సంబంధించి చాటింగ్ కూడా చేశాను చూడండి. హాయ్ సార్ అని పెడితే హాయ్ అని పెట్టాడు, జీడిపప్పు వీడియో పంపించానంటే సేమ్ వీడియో. ఇదివరకు నేను మోసపోయేటప్పుడు ఏ విధంగా అయితే నాకు ఫోటో పెట్టాడు అదే ఫోటో పెట్టాడు. ఇంకొకటి ఓకే సార్ అని చెప్పేసి పెడితే ఇదిగో కింద ఒక వీడియో ప్లే చేస్తాను చూడండి, ఇంకో వీడియో పంపించాడు. ఇదిగో, మీరు జాగ్రత్త పడతారని, నాలాగా మోసపోకుండా ఉంటారని. చూడండి, ఏవో కేజీ 2 కేజీలు వీడియోలు తీసుకొస్తాడు మనల్ని మోసం చేయడం కోసం. అవి చూసి మనం నిజంగా నమ్మేస్తాం. నేనైతే నమ్మేశాను బ్రో, నిజంగానే పంపిస్తాడులే అని. ఇలా నాలాగా ఎంతమందిని మోసం చేస్తుంటాడు వీడు. ఇదిగో ఫోటో పంపించమని అడిగాను, ఇప్పుడు అడుగుతాను. ఫోటో పంపించడం చూద్దాం, వెయిట్ చేద్దాం. ఇగో ఫోటో పంపించాడు భయ్యా. ఇగో ఇదంట అతని ఫోటో. మరి అది నిజమో, ఎంతవరకు నిజమో మనకు తెలియదు. చూడండి, క్లియర్గా చూడండి. వాట్సాప్లో నాకు ఇప్పుడు మీ ముందు లైవ్లో నాకు ఫోటో పంపించాడు. అది ఒకసారి వీడియో కాల్ చేద్దాం, ఎత్తాడు లేదో. వీడియో కాల్ చేద్దాం. అది ఒక ఫోన్ లిఫ్ట్ చేయరా, లిఫ్ట్ చేయరా. నా వాడి కానీ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఖచ్చితంగా వేరే వాళ్ళ ఫోటో పంపించినట్టు. సార్ నమస్తే అండి. చెప్పండి. మీరు కనపడడం లేదండి నాకు. కనిపించట్లేదా సార్? ఇప్పుడు మనీ పంపిస్తున్నాను చూడండి సార్, ఇదే నెంబర్కి సరే అండి. పంపిస్తాను. పంపించగలని ఏం చేస్తారండి? పంపిస్తారుగా ఈరోజు సాయంత్రం, రేపు పంపిస్తారండి? చేస్తానండి మ్యాక్సిమం. ఈరోజు పంపిస్తారా? మీరు అసలు కనపడడం లేదన్నా. నేను కొంచెం పవర్ కట్లో ఉందిలే సార్ నాకు. చూసాడా, భయం వేసింది లంజా కొడక, భయం వేసింది వీడికి. దెబ్బ కట్ చేసి దింగాడు చూసారా. మళ్ళీ చేద్దాం కొడాకరే. ఎట్లా మోసం చేస్తారో మమ్మల్ని. నువ్వు బ్లాక్ చేయడమో ఏదో ఒకటి చేస్తావు చూడు. రింగ్ అవుతుంది బాస్. సరే, నేను పోతే పోయాను, మిమ్మల్ని మాత్రం మోసపోనివ్వను నేను. సార్ నమస్తే అండి, కట్ చేశారు. కనపడడం లేదండి నాకు అసలు. అవునా, అదే ఒకసారి అన్ని వీడియో తీస్తున్నట్టు మీరు. అవునండి, మిమ్మల్ని వీడియో తీస్తున్నాను సార్. ఎందుకంటే ఒక నమ్మకం కోసంలేండి. సరే. ఎందుకంటే లాస్ట్ టైము ఒక వ్యక్తిని నమ్మి మోసపోయాను సార్ నేను. ఎవరండి? ఇప్పుడు నాతో మాట్లాడుతున్న వ్యక్తికి 3600 రూపాయలు పంపించాను. చూసారా అది మనవాడు భాగవతం. కట్ చేస్తున్నాడు. అర్థమైపోయింది, ఈ దొంగ నా కొడుకు అర్థమైపోయింది. రై, ఎందుకురా ఈ అమ్మ మనుషులో ఉచ్చదాగి బతుకుతావు, దొంగ లంచా కొడక. బ్లాక్ చేసేసాడు, ఇక కలవదు, రింగ్ అవుతుంది. ఫోటో డిలీట్ చేసుకున్నాడు. నేను చూశానమ్మా. తమ్ముడు సిగ్గుండాలరా, మనిషి పుట్టిన తర్వాత డబ్బులు తీసుకుని బ్లాక్ చేసేసావే, పురుగులు పడి చేస్తారు రీ లంజా కొడక. కాల్ లిఫ్ట్ చేయరా. లిఫ్ట్ చేయి. తప్పు కదా. ఎంత ఇదిగా నమ్మేవారు మేము నిన్ను. ఇట్లా ఎంతమందిని మోసం చేస్తుంటే ఈ వీడియో తీసుకెళ్ళి ఇప్పుడు పోలీస్ స్టేషన్ సబ్మిట్ చేస్తాగా, నేనే వదిలిపెట్టను. అబ్బా, ఎంతమందిని మోసం చేస్తావురా నువ్వు. చూపిస్తాను చూడండి. ఇదిగో, వాడికి భయం వేసి ఫోటో డిలీట్ చేసి దిగాడు. కనిపిస్తుందా? ఇందాక ఫోటో పంపించాడు, డిలీట్ చేసుకోండి నొక్కాడు. పనికి మాలినోడని.
రైట్. ఇప్పుడు దాకా రింగ్ అని పడింది, ఇప్పుడు కాలింగ్ అని పడుతుంది. బ్లాక్ చేశాడు. రైట్, బ్లాక్ చేశాడు. అర్థమైపోయింది వాడికి మనల్ని ఏదో ట్రాప్ చేస్తున్నారని చెప్పేసి అర్థమైపోయింది, బ్లాక్ చేసి తెంగాడు. ఇప్పుడు ఒకసారి నార్మల్ కాల్ చేద్దాము, ఉండండి. ఇదిగో ఈ లంజాగుడికి నెంబర్ ఇది, కలవదు, ఎంగేజ్ వస్తుంది. ఇంకా అదిగో చూసారా, బ్లాక్ చేసేసాడు. ఇదే వాడి పని. బిజీగా ఇదిగో మళ్ళీ చేస్తున్నా. బిజీ ఎన్నిసార్లు చెయ్యి, బిజీ బిజీ బిజీ. అదిగో అది మనవాడు ఈ లంజగుడికి బాగోతాం. సో ఆ ఎవిడెన్స్ తీసుకొని ఇప్పుడే నేను పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చాను. ఇప్పుడు మీరు చూశారు కదా, ఆడియో కానీ వీడియో కానీ మొత్తం ఇవన్నీ నేను సేవ్ చేసుకొని ఎస్ఐ గారికి వినిపించాను. వచ్చి అతని ఫోటో కూడా నేను క్లియర్గా చూపించాను. రైట్, మంచి ఎవిడెన్స్ తీసుకొచ్చావు. వీటిని ఖచ్చితంగా ఈ స్టేషన్కి పిలిపిస్తాము, మాకు కొంచెం సమయం ఇవ్వు, మేమే వదిలిపెట్టము. అన్ని ఏరియాలకి, అన్ని పోలీస్ స్టేషన్కి, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ అన్నిటికీ వీడి ఫోటో, వీడు మాట్లాడేటువంటి రికార్డు, నువ్వు అతనితో మాట్లాడేటువంటి వీడియో కాల్ ఇవన్నీ ఫార్వర్డ్ చేసాము. ఇప్పుడు ఖచ్చితంగా ఒకళ్ళకి కాకపోయినా ఒకళ్ళకైనా అతను కనిపిస్తాడు, దొరుకుతాడు. కాస్త వెయిట్ చేద్దాముడు, ఒక 4-5 రోజులు సమయం పడుతుంది. దొరికిన వెంటనే నీకు ఇన్ఫార్మ్ చేస్తాం, అందరం కలిసి వెళ్దాం, వాళ్ళు తీసుకొని వచ్చేద్దాం. మనం వదిలిపెట్టద్దు, ఎందుకంటే నీకు జరిగినటువంటి అన్యాయం ఎవరికి జరగడానికి వీలు లేదు. ఓకే, అర్థం చేసుకోగలం నీ పెయిన్ని. మనం కూడా కష్టపడి ఒక ఎస్ఐ జాబ్ని కొట్టిన మనుషులనే తమ్ముడు, నువ్వేం ఫీల్ అవ్వకు. ఒక రూపాయికి ఉన్నటువంటి వాల్యూ ఏంటో నాకు బాగా తెలుసు. ఖచ్చితంగా పట్టుకుంటానమ్మా, ఇది నా ప్రామిస్ అని ఆయన మరీ చెప్పారు. సో ఆయన మీద నమ్మకం నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను సార్. ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఫోన్ చేస్తారు, నేను ఆ రోజు కోసం వెయిట్ చేస్తాను. ఆ రోజు మళ్ళీ ఏం జరిగింది ఏంటనేది మీ అందరికి ఇన్ఫార్మ్ చేస్తాను. కొడక గుర్తుపెట్టుకో, లంజా కొడక, నువ్వు గెలకడం కూడా నాలాంటి మెంటల్ నా కొడుకునే గెలికావు. నేను అందరిలాగా లైట్ తీసుకుంటాను అనుకుంటున్నావా? సమస్య వచ్చిందంటే అది నాది అని భావిస్తా. పక్కనోడికి వస్తే నేను ఊరుకోను, అటువంటిది నా దాకా వస్తే నేను ఊరుకుంటాను అనుకున్నావా? వదిలిపెట్టండి రీ. అన్ని గ్రూపుల్లో, వాట్సాప్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో, అన్నిట్లో, ఇన్స్టాగ్రామ్లో, దేంట్లో వదిలిపెట్టను. అందరికీ వీడి ఫొటోసు, వీడు మాట్లాడిన రికార్డు, వీడియో మొత్తం షేర్ చేస్తా. గుర్తుపెట్టుకోండి, ఈ లంజా కూడా ఎక్కడైనా కనిపిస్తే కనుక నాకు ఒక్క కామెంట్ చేయండి, నా పర్సనల్ నెంబర్ మీకు ఇస్తాను, మనం పట్టేసుకుందాం. అవసరమైతే ఒక్కనే వస్తా, కత్తి తీసుకుని నా కొడక వేడ కూడా పెట్టి నరికి పడతా. ఇంకా లంజా కొడక, పేదోడు డబ్బు దోచుకొని ఏం బాగుపడతావు నువ్వు? బయటికి వెళ్ళి సంపాదించడం చేతకాని లుచ్చానా కొడక, సైబర్ నేరాలకు అలవాటు పడి డబ్బులు దెంగేస్తారా? గుర్తుపెట్టుకోండి, సైబర్ నేరగాలకు ఒకటే చెప్తున్నాం, ఎన్నాళ్ళు డబ్బులు దోచుకున్నారు దోచుకోండి, ఒక్క రోజు వస్తుంది, ఆ రోజున మీరు శిక్ష అనుభవించక తప్పదు. ఇవన్నీ మానేయండి. దేవుడు సంతోషంగా బతకమని లైఫ్ ఇస్తే ఈ రకంగా తప్పులు చేయడం కరెక్టా? కాదు కదా, కాదు కదా. జాగ్రత్తగా ఉన్న నాకు కూడా కల్లారా. రే, ఎర్రిపు కామెంట్లు చేస్తారంటారా, ఎర్రిపూకుల్లారా. ఇది రియల్ రా. మీలాగా ఈ దొంగ పూకు నాకు పూకు నా కొడుకులాగా ఇంకా నాకు మంచి మాటలు రావు. పోయి ఆడనో కూర్చొని మాట్లాడే లుచ్చా నా కొడుకు కాదు నేను. ఏదైనా ఉంటే డేర్ అండ్ డాష్గా డీల్ చేయగల గట్స్ నాలో ఉన్నాయి. నీకున్నాయా? లేకపోతే దెంగే. ఉంటే పోరాడు, న్యాయం కోసం పోరాడరు. పూక న్యాయంగా బతకడం చేత కాదు నీకు. బతికేవాడిని బతకనివ్వంటారు నువ్వు. బతకనే. నేను ఎవరి కంట్రోల్లో ఉండవు, నేను ఎప్పుడు అవుట్ ఆఫ్ కంట్రోలే. న్యాయం కోసం పోరాడతా, న్యాయం కోసమే బతుకుతా, చస్తే న్యాయం కోసమే చేస్తా. ఇది నా యాటిట్యూడ్. జై హింద్.